welcome friends. Welcome to Jil Jil Jiga. కోన వేగంగా గోల గోల సేయంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురుకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా परेशानुरा प्रेमन्नदे परेशानुरा पढ़ते मरी पढ़ो तो दूरा पढ़नी दूरा इतरेनी पगटिनी ఒకటి చేసి నిదురను తరుమునురా పొరపాటున నిదురలు జారుకున్నా కలలై దూకునురా వచ్చేసింది న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ వరంగల్. సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి చాలా మస్తుగా ఉన్నారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఉన్నారు, రాకింగ్ గా ఉన్నారు అండ్ చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నేను ఒక కవిత చెప్తాను, ఏమంటావు? కవిత చెప్పేది. ఓకే, జీవితం ఒక అందమైన వలయం, స్వచ్ఛమైన ప్రేమకు నిలయం, చీకట్లో మెరుస్తుంది రేడియం. ఈ రోజు జిల్ జిల్ జిగాలో మా అబ్బాయిలదే విజయం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి మేము కూడా మంచి జోష్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే టాస్క్ చేయాలి. ఓకే, సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళలో ఎటువంటి వైలెంట్, కామెడీ, రొమాంటిక్ యాంగిల్స్ ఉంటాయి చూద్దాం. కట్రవెల్లి, బిండ్రబెట్టి, కండ్రబంది అవి కూడా ఉన్నాయి. ఓకే, సో మరి మనతో ఇంటరాక్ట్ అవడానికి నా టీం నుంచి ముగ్గురు మగధీరాలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం అబ్బాయిలు. మీ టీమ్ లోనే మగధీరాలు ఉన్నారా? మా టీమ్ లో కూడా అమ్మాయిలు సూపర్ అమ్మాయిలు ఉన్నారు, చెప్పు పిలమంటావా? చెప్పు. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ అరుంధతీలు వస్తున్నారు. మగధీరాలు వచ్చేసారు కాబట్టి ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి మగధీర రెడీగా ఉన్నాడు. హాయ్. వచ్చి అజయ్. ఓకే అజయ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? నీకోసమే స్పెషల్ గా డిజైన్ చేపించాను ఈ టాస్క్. నాదేంటంటే నువ్వు ఒక పోలీస్ అన్నమాట. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నువ్వు కొంతమందిని పట్టుకోవాలి. Are you ready? Ready. Yes. Yes. Okay, come on. Okay, so అజయ్ కి వచ్చిన టాస్క్ పోలీస్ కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కుర్రాడు వస్తాడు అనమాట. ఆయన పట్టుకుని వాడిని ఎలాగా లోపలేస్తాడు అంటే టాస్క్. నువ్వే నా కుర్రాడివి? యా. ఓకే, 3, 2, 1 స్టార్ట్. మందు బాబులు మేము మందు బాబులు మహారాజులు అరే కళ్ళు దాగి గంతేస్తాను సరా దాగి జిందేస్తాం అందరం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఏంటి నమస్తే సార్. తాగుబోతుంటే ఎందుకంత చులకనా బాబు? లైసెన్స్ తీయమ్మా. License. You want license? You have no license? I have. Then see me. I take in license. License. RC book? RC? Yes. Zip. RC. Where is your helmet? You want PC? Helmet. Zip. PC. Helmet. సార్ హెల్మెట్ ఎందుకు సార్? హెల్మెట్ వేసుకుంటే దెబ్బలుతుంది. నీకు పెళ్ళయిందా? ఒక్కసారన్నా పెళ్ళయిందా? సిగ్గు సెమడా ఈడ ప్రాపర్ గా నిల్చావా? సార్ యూఆర్ నాట్ మ్యాన్ అండ్ సార్ నువ్వు టచ్ ఏమనుకుంటున్నావు? తమాషాలు చేస్తున్నావు ఇక్కడ? ఏమనుకుంటున్నావు? ఇక్కడ ప్రాపర్ గా నిల్చో. సరే బాబు, మన దగ్గర అన్ని తీసుకోండి.
ఓకే ముందు వాడు డ్రింక్ చేసిండో చెక్ చేయరా అవి పెట్టు ఆడి చెక్ చేసేది నా లాట్ ఆఫ్ పెట్టు. నేనే చెప్తున్నా నేను డ్రింక్ ట్రై చేసినావా? నేను ఫుల్ వేసాను సార్ సార్ ఇవన్నీ మనకు ఇది ఎందుకు నువ్వు sauce? అలా కాదు. ఆదల పనే ఏయ్ వాటర్ తాగిరా? లాట్ ఆఫ్ అంటే రేణు టీం నుంచి పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాడు. భయం వేసింది బాబు అదే అంత హైట్ సరే సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నా టీం నుంచి ఏ యూ బ్లాక్ డ్రెస్ గర్ల్ వాట్స్ యువర్ నేమ్? నమ్రత నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. ఓకే నమ్రతకి డాన్స్ చేయాలని టాస్క్ వచ్చింది కాబట్టి నమ్రత రెడీయా? దా. సో నమ్ముకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలంట. నమ్ము రెడీయా? ఆ 3 2 1 మ్యూజిక్ ప్లే. अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम ये जिया जिया उयालू के अरेबिया ये जैया जैया चिंदाड़े दमामिया हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అది అంత సూపర్ పర్ఫార్మెన్స్ నా టీం నుంచి వచ్చింది. మరి నెక్స్ట్ నీ టీం నుంచి ఏంటి? నా టీం నుంచి ఒక బంపర్ పర్ఫార్మెన్స్ వెయిట్ చేస్తుంది. ఆ. కమ్ హియర్ మగధీరా. హలో హలో వాట్స్ యువర్ నేమ్? సురేష్. ఓకే సురేష్ నీకు వచ్చిన టాస్క్ అంటే చూద్దామా? సురేష్ నువ్వు ఒక పామువి. సురేష్ ఏమంటావు? నా కోసం నువ్వు ఒక పాముగా పాకలేవా చెప్పు. నువ్వు ఏదైనా చేసిస్తా. మళ్ళీ ఇంకొకసారి చెప్పవా? నువ్వు అడిగితే పాములా ఏంటి ఏదైనా చేసేస్తా. సురేష్ నువ్వు ఇప్పుడు పామువి. నేను మరి పాములు ఆడించేవాడు కావాలి కదా. ఇక్కడ అలా ఎవరు కనిపిస్తారు? ఓకే మరి ఇప్పుడు నా టీం నుంచి సురేష్ పాములా పాకుతూ ఉంటే ఇక్కడ పాములు ఆడించేవాడుగా మిస్టర్ ఉదయ్. ఐఎమ్ ప్రెసెంటింగ్ మిస్టర్ ఉదయ్ యాజ్ ఏ పాములు ఆడించేవాడు. ఐ ఓకే? కేకే. ఓకే నువ్వు కూడా రెడీ కదా? ఓకే 3 2 1 అటాక్. రగులుతోంది మొగలిపోదా గుబులుగుంది కన్నయ్యదా రగులుతోంది మొగలిపోదా గుబులుగుంది కన్నయ్యదా నాగిని లాగుతున్నా కౌగిలి లేగిస్తున్నా కాటేస్తావా మాటిస్తావా రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా. సో ఈ విధంగా రెండు టీం నుంచి సూపర్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సరే నీ పేరు? మనీషా. మనీషా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో మనీషా నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకే 3 2 1 మ్యూజిక్. పెరటిలో పేడ కుప్ప చేతిలో ఉందో చిప్ప పేడను ఎత్తకపోతే మనసు ఆగదే చెత్తను బుట్టలో వేసి దొడ్డిని శుభ్రం చేస్తే అయినా ఆవులన్నీ రొచ్చు చేసేనే ఉన్నది ఒక చీపురు చాలదే చెత్తకు పేడను పిడక చేసి గోడకు కుట్టానే ఆవులు పాలు పిండగా ఆవు కాలితో తంతే
నడ్డి కాస్త విరిగిపోయేనే పేడలో పెరటి కుప్పాం చేతిలో ఉంది చెప్పాం పేడను ఎత్తకపోతే మనసు ఆగదే సో నా టీం నుంచి ఇంత ఫెంటాస్టిక్ ప్యాడ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో సూపర్, చాలా సూపర్ గా సాంగ్ పాడా. ఓకే, నేను నెక్స్ట్ నీ టీం ఎవరు రాబోతున్నారు? హే మగధీరా, ఎలా ఉన్నావు? సూపర్. నేను గుర్తున్నానా? ఉన్నావా? ఇందుకే నీ పేరేంటి? శశాంక్. ఓ శశాంక్. శశాంక్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. శశు, నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? నువ్వు డాన్స్ చేయాలి. ఏమంటావు? ఓకే, ఇప్పుడు శశాంక్ వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి అని. శశాంక్ రెడీయా? ముందుగా ఓకే, శశాంక్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. శశాంక్ రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే టోటు, మీ రోడ్లో ఎలగదు లైటు, నాకు అసలే తెలియని చోటు. ఆ గేటుకి ముందో డాగు, అది అందే బారు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే ఉలికిన ఒళ్ళు. మీ ఇంటికి ముందో బెగ్గర్, ఆడొంటికి చెల్లెల నిక్కర్, అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. అరే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అబ్బాయిలు అమ్మాయిలు, హౌస్ ద పర్ఫార్మెన్స్? సో ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ దుమ్ము రేపడానికి నా టీం నుంచి ఇంకొక గర్ల్ వచ్చేస్తుంది. పింక్ డ్రెస్ గర్ల్. నేమ్ కీర్తియా? సరే కీతు, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, అలాగేనా? ఒకసారి నవ్వు, ఒకసారి నవ్విందే పిల్ల. కీతుకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే గయ్యాలి అత్తలాగా యాక్ట్ చేయాలి అంట. సో గయ్యాలి అత్త రెడీయా? తిను నీ కోడలు, దాని మీద నువ్వు ప్రతాపం చూపించాలి. ఓకే ఓకే. దిస్ లిప్స్టిక్ ఇస్ నాట్ నైస్ యా. ఏం చేస్తున్నావే? మేకప్ వేసుకుంటున్నాను అత్తమ్మా. ఎప్పుడు అదేనా? ఏంటత్తమ్మో కొడుతున్నావు? మరి కొట్టకుంటే ఏం చేయాలి? ఇంట్లో పండబడి చేస్తాడే. ముందు మేకప్ ఫస్ట్, పని నెక్స్ట్. నీ మొహానికి అది ఎక్కువలే గానీ పోయి పని చేసుకోపో. చేస్తావా చేయవా? లిప్స్టిక్ లేదు, చెయ్యి. చిప్పు తీసుకో, అక్కడ ఉంది. ఏంటత్తమ్మా? క్లీన్ చెయ్యి. అమ్మా కాఫీ. అమ్మమ్మ ఆయన పిలుస్తున్నాడు, వస్తాను. లేదు పని అయ్యాక. కాఫీ అదే. ఏం చేస్తున్నా కదా? వాడు కాఫీ అడుగుతుండు. కాఫీ ఇప్పన్నాడు. ఎప్పుడు ఇదేనా? ఒక్క పని చక్కగా చెయ్యవు. అమ్మా కడుతుంది. నిన్ను కొట్టాలా చావు బాధాలా? వాడి మీద ఏంటి ప్రభావం? నా మీద చూపించు, ఇక్కడ చూపించు. పని మీద డ్రామాలు చేస్తున్నా అప్పటి నుంచి చెప్తుంటే. నీ ఇంటికి పంపించేస్తా. హీరోయిన్ లో ఉంటాను. షడప్ యూజ్లెస్ పంచాయి ఫస్ట్. క్లీన్ చెయ్యి. పగులెత్తి చంప చెయ్యి. సో ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా టాస్క్ అనేది ఫినిష్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 4 లెజెండ్స్ వస్తున్నారు. వెల్కమ్ దమ్ అబ్బాయిలు. నా టీం నుంచి లిలీ ఫ్లవర్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. లెజెండ్స్
ఐటమ్స్ హియర్. లిల్లీ ఫ్లవర్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. సో పరుగు గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు పరుగో గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే నలుగురు ఏం చేస్తారు, ఇక్కడున్న గోన్ సంచులు వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో 4 balls ఉన్నాయి. ఆ బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనుకున్న బౌల్ లో ఆ 4 balls వేసేయాలి. మరి ఈ గేమ్ కి టైమర్ కూడా ఉంటుంది. ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీయా? వచ్చింది అయితే. సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. అలాగే టైమర్ కూడా రెడీగా ఉంది. సో గర్ల్స్ రెడీయా? రెడీయా? అలాగే 3, 2, 1 గో. అబ్బాయిలు 3, 2, 1 అటాక్. పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ హృదయం ఎలా స్పందించింది, వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ లో ఉన్నారు, అసలు వాళ్ళ మనసు ఏం మాట్లాడుతుంది అని తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి నీ పేరు? భార్గవి. భార్గవి, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. నీ పేరు? కావ్య. కావ్య, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది గేమ్. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఇప్పుడు రేణు టీం నుంచి బాయ్స్ ఏమంటారో చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వసంత్. వసంత్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? నైస్. నైస్. హే, నీ పేరు? సాంబరాజు. సాంబి. సాంబి, యు గేమ్ ప్లేడ్ కదా, హౌ యు ఫీల్డ్? అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడినాం స్కూల్లో గేమ్. గుర్తుకొచ్చింది, స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయి. సో ఈ విధంగా అమ్మాయిల అబ్బాయిల వల్ల హృదయం ఎలా స్పందించిందో చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడారో తెలిసిన టైం వచ్చింది కదా కదా. మరి రేణు, మరి నీ స్కోర్ ఎంత? పరుగో గేమ్ మా అబ్బాయిలు ఫినిష్ చేశారు within 38 seconds. మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారంటే within 36 seconds. పరుగు గేమ్ మేము విన్ అయ్యాం కాబట్టి ఓడిపోయిన వాళ్ళు విన్ అయిన వాళ్ళ మాట వినాలి. సో దిస్ ఈజ్ మై టైం అన్నమాట. నేను ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఇస్తాను మీ అందరికి. ఓకే, అందరూ ఒకసారి లైన్ కట్టండి అమ్మా. మీ చేతులు పెట్టండి, చేతులు పెట్టు. కొంచెం అది సిట్టింగ్ పొజిషన్ ఉండాలి. అది వెరీ గుడ్. ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే, రెడీ 3, 2 ఒకసారి రౌండ్ అందరూ. ఇప్పుడు మనందరి కోసం వచ్చేస్తుంది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. Okay.
బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో అమ్మాయిల అబ్బాయిలు ఇంత ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా పీక్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిల అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు బ్లాస్టింగ్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ ప్రాపర్టీస్ కలర్ఫుల్ బెలూన్స్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఉదయ్ హౌ దే? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా మన చేతిలో బెలూన్స్ ఉన్నాయి అనమాట. ఉన్నాయి. సో ఏం చేయాలంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ అక్కడ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఆ మ్యాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్లోనే ఇలా ఒంగుని కూర్చోవాలన్నమాట. సో సెకండ్ పర్సన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ చేతికి బెలూన్ ఇస్తాం. వాళ్ళు ఇక్కడ నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి ఎలా చేయాలి? ఓన్లీ విత్ ఢా. యు మస్ట్ నాట్ యూజ్ యువర్ హ్యాండ్స్ అన్నమాట. సో అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఇటు వచ్చేయాలి, ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళారో వాళ్ళు కూర్చోపోవాలి అనమాట. అలాగా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ మీరు బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. అండ్ ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. ఈ 2 minutes టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు అబ్బాయిలు? రెడీయా? సే yes. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్లాస్టింగ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. అబ్బాయిలు 3, 2, 1 రన్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. ఆ 3, ఆ 2, ఆ 1 అడ్రర్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేశారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటో తెలిసిన టైం వచ్చింది కదా. యా yes, బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అబ్బాయిలు బ్లాస్ట్ చేశారు 5 బెలూన్స్. సో నా టీమ్ గర్ల్స్ ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు అంటే 6 బెలూన్స్. సో ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి ఓడిపోయిన వారు గెలిచిన వారు మాట వినాల్సిందే కాబట్టి ఎస్ ఇప్పుడు నేను ఒక పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను రేణుకి. నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే, రేణు నువ్వు ఇక్కడ 10 గుంజీలు తీస్తావు. 10 గుంజీలు తీసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు నన్ను ఎత్తుకుని ఉంచుంటారు అనమాట. ఈ 10 గుంజీలు అయిపోగానే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి అక్కడి నుంచి ఇక్కడ తెస్తారు. ఓకే సరేనా? ఓకే. అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఫినిష్ చేశారు అండ్ పనిష్మెంట్ కూడా చాలా సూపర్ గా అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ.
మరేమోనండి ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుందంట. మరి ఏం చేస్తారో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. everybody चलो मिलके చేద్దాం थोड़ा हटके लेवानु कोनी रूल्स है जीलो 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 दिल से कर लो तुम सबसे మనం ఒకటని చాటే be a human అంటూ మనసే ఎగసే ఎగసే ఎగసే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అంత సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇదే ఉత్సాహంతో ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే పకడో పకడో. సో పకడో పకడో గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. పకడో పకడో గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు పవర్ఫుల్ బాయ్స్ వస్తున్నారు. అబ్బాయిలు కమ్ ఆన్. సో పకడో పకడో గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి పకడో పకడో గేమ్ ఆడడానికి బాల్స్ వచ్చేసాయి అండ్ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఎలా ఆడాలి రేణు? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ రెడ్ కలర్ టప్ లో ఎల్లో కలర్ స్మైలీస్ ఉన్నాయి. సో ఆ స్మైలీ బాల్స్ ని టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఈచ్ మెంబర్ కి 90 seconds టైం ఇస్తాను. ఈ 90 seconds టైం లో మీరు ఆ బాల్స్ ని హోల్డ్ చేయాలి. సో 90 seconds టైం ఈచ్ మెంబర్ కి 90 కాబట్టి టీమ్ కి 180 seconds. సో 180 seconds టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బాల్స్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. yes మరి ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి రెను టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. కమ్. ఓకే పకడో పకడో గేమ్ ఆడడానికి నా టీం నుంచి పవర్ఫుల్ బాయ్ నెంబర్ 1 వచ్చేసాడు. ఆర్ యు రెడీ? ఓకే టైమర్ రెడీయా? రెడీ. ఓకే 3 2 1 గో స్టార్ట్. నెంబర్ 1 పకడో పకడో గేమ్ ని ఫినిష్ చేశాడు. మరి 90 seconds టైం లో ఎన్ని బాల్స్ హోల్డ్ చేశారో ఇప్పుడు చూద్దాం. స్టార్ట్. 1 2 3 4 5 6 7 24 25 26 27 28 superb. Okay పకడో పకడో గేమ్ ఆడడానికి పవర్ఫుల్ బాయ్ నెంబర్ 2. సో ఆర్ యు రెడీ? 3 2 1 స్టార్ట్. ఓకే పకడో పకడో గేమ్ లో సెకండ్ బాయ్ ఎన్ని బాల్స్ హోల్డ్ చేసాడో చూసేద్దామా మరి? ఓకే ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 33 34 35 36. సో రెడీ టీమ్ సెకండ్ బాయ్ అయితే 36 బాల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు నా టీమ్ గర్ల్స్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాము. పకడో పకడో గేమ్ ఆడడానికి ఉదయ్ టీమ్ నుంచి ఫస్ట్ గర్ల్ వచ్చేసింది. మరి 90 seconds లో ఎన్ని బాల్స్ హోల్డ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ. 3 2 1 స్టార్ట్. సో పకడో పకడోలో నా టీమ్ గర్ల్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. 1 2 3 4 5
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 15, 16. సూపర్. సో నా టీమ్ గర్ల్ ఫస్ట్ గర్ల్ అయితే 16 బాల్స్ కలెక్ట్ చేసింది. మరి సెకండ్ గర్ల్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. ఓకే, ఉదయ్ టీం నుంచి సమయం వచ్చింది పగల పగల గేమ్ ఆడడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 స్టార్ట్. పగల పగల గేమ్ లో సెకండ్ గర్ల్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 బాల్స్ కలెక్ట్ చేసింది. సూపర్. సో పగల పగల గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలిసిన టైం వచ్చేసింది. సో పగల పగల గేమ్ లో 180 సెకండ్స్ లో నా టీమ్ గర్ల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు అంటే 39 బాల్స్. ఓకే, పగడ పగడ గేమ్ లో మా టీం అబ్బాయిలు ఎన్ని బాల్స్ హోల్డ్ చేశారు అంటే 64. ఫైనలీ పగడ పగడ గేమ్ విన్నర్స్ రెండు టీం అబ్బాయిలు. సే yes. ఇప్పుడు ఏదో జరగాలి, మా టీం విన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం రెచ్చిపోయే టైం వచ్చేసింది. ఇందని పడిపోయాను కదా, కాల్ నొప్పి. నా ఆవేశాన్ని నువ్వు చల్లార్చలేవు. ఈసారి ప్లీజ్ ప్లీజ్. నువ్వు అందంగా ఉన్నావు, ప్లీజ్. ఇంకా 2 సార్లు పోడు. నువ్వు అందంగా ఉన్నావు, మందంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, బ్యూటిఫుల్ గా ఉన్నావు. ప్లీజ్ ప్లీజ్ టైం. ఓకే చల్తా హై. అమ్మాయి క్షమించావా? ఒక్కసారికి. థ్యాంక్ యూ. సో పగడ పగడలో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. అండ్ పగడ పగడ విన్నర్ బాయ్స్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. మరేమోనండి, ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుందంట. మరి ఏం చేస్తారో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ చుట్టపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 నిన్ను కలదంటే సరికొత్త సత్తాతోటి. ఇదే ఉత్సాహంతో మనం మన ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోదామా? yes, ఫైనల్ మోస్ట్ రన్నర్ రంగం గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే సై అంటే సై. ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు జాకీ చాన్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు. సో రెండు టీం నుంచి జాకీ చాన్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి కజుమీలు వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, సో ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసుకుంటారు అండ్ ఈ హ్యాండ్స్ మీద థర్డ్ పర్సన్ కూర్చుంటారు. తర్వాత థర్డ్ పర్సన్ ని ఇక్కడ నుంచి అక్కడ వరకు క్యారీ చేసుకుంటూ వెళ్తారు అండ్ థర్డ్ పర్సన్ ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న వైట్ కలర్ బాక్సెస్ ని తన లెగ్స్ తో పిక్ చేస్తారు వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ తీసుకెళ్లిన ఆ వ్యక్తిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు అండ్ తీసుకొచ్చిన ఆ బాక్స్ ని ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేసేస్తారు. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. ఏ టీమ్ అయితే 2 minutes టైం లో ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తే వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ కాదు. బికాస్ ఈ గేమ్ లో ట్విస్ట్ ఉంది, పెద్ద లెక్క ఉంది. ట్విస్ట్ ఏంటంటే మనం లాస్ట్ లో చూద్దాం. అందుకే వదలాలి కదా. ఓకే సరే, ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి జాకీ చాన్ వచ్చేసారు. అబ్బాయిలు are you ready? ఓకే, your time starts now. 3, 2, 1 start.
అండ్ జాకీ చాన్ లో 2 minutes time లో ఎన్ని చాక్లెట్స్ ఎన్ని లెమన్స్ ఎన్ని బాల్స్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాకీస్. చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54. సూపర్. సో రెండు టీమ్ బాయ్స్ అయితే టోటల్ 54 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఓకే నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఓకే 1 2 3 4 5 6 బాల్స్. సో అబ్బాయిలు అయితే 6 బాల్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1 లెమన్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా రెండు టీమ్ స్కోర్ అనేది తెలిసింది కాబట్టి నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? రైట్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. రెడీయా? yes 3 2 1 గో. సో సై అండ్ సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ చాలా ఐటమ్స్ కలెక్ట్ చేశారు. మరి ఏ ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దామా? యా లెట్స్ సీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69. సూపర్. నా టీమ్ గర్ల్స్ అయితే 69 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1 2 3 బాల్స్. yes 3 బాల్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే లెమన్స్ ఎన్ని? 1 లెమన్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా నా టీమ్ గర్ల్స్ ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూసాం కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ఫైనల్ స్కోర్ ఏంటి తెలిసిన టైం వచ్చింది. సో సై అంటే సై గేమ్ లో ఫైనల్ స్కోర్ తెలిసిన టైం వచ్చింది. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది అనుకున్నాం. ఏంటి ట్విస్ట్? ఓకే సో ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్ లెమన్స్ అలానే బాల్స్. ఈచ్ ప్రాపర్టీకి ఈచ్ స్కోరింగ్ వస్తుంది. అది ఎలా అంటే నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో 30 50 100 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయిలు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఈ 3 కార్డ్స్ నుంచి అమ్మాయిలు ఒక కార్డ్ పిక్ చేస్తారు. అందులో 50 అనే స్కోరింగ్ ఉంటే మా అబ్బాయిల చాక్లెట్ స్కోర్ వచ్చి 50 × 50 అవుతుంది. సో ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. అలాగే మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ అయితే మా స్కోర్ రెండు టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే ఓకే. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 69 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు తీసే కార్డ్ 30. ఓకే 30. సో 69 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 69 × 30 అన్నమాట. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం? 3 బాల్స్ కలెక్ట్ చేసాం. 3 బాల్స్ కి మీరు తీసే కార్డ్ 100. సూపర్. నెక్స్ట్ లెమన్. ఎన్ని లెమన్స్? 1 లెమన్. ఓకే 1 లెమన్ కి 1 లెమన్ 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. సో ఇప్పుడు రెండు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేయబోతున్నాం. గర్ల్స్ రెడీయా? రెడీ. ఓకే బాయ్స్ ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 54 చాక్లెట్స్. 54 చాక్లెట్స్ కి 50. So boys, next which score? Lemons. Any lemons? 1 lemon. 1 lemon. Okay, 1 lemon ki mere iche score 100. So 1 lemon ki 100 వచ్చింది స్కోర్ కాబట్టి 1 × 100 అన్నమాట.
ఓకే బాయ్స్ నెక్స్ట్ వాట్ బాల్స్ బాల్స్ ఎన్ని బాల్స్ 6 balls 6 balls కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో 6 balls కి 30 వచ్చింది కాబట్టి 6 into 30 అన్నమాట. సో ఈ విధంగా ఎవరెవరి స్కోర్స్ ఏంటి అని మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మన ఫైనల్ స్కోర్ ఏంటో చూద్దామా. లెట్స్ సో సై అండ్ సై గేమ్ లో ఫైనల్ స్కోర్ తెలుసుకునే టైం వచ్చేసింది కాబట్టి ఆ ఫైనల్ స్కోర్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్స్ అందరూ ఒకసారి. ఓకే మరేమో వద్దు బాబు చెప్పమ్మా మీ అమ్మాయిలు ఎంత స్కోర్ చేశారు? ఎస్ మరి సై అంటే సై గేమ్ లో నా టీం వారియర్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 2420. ఎస్ సై అంటే సై గేమ్ లో మా అబ్బాయిలు జాకీ చాలు స్కోర్ చేశారు. ఇట్స్ 2980. ఫైనలీ సై అంటే సై గేమ్ విన్నర్స్ రేణు టీం అబ్బాయిలు. ఓకే సై అంటే సై గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. వారెవరంటే ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొఫెసర్ కె కృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ సైన్స్ పీజీ కాలేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. Next, I would like to invite C.H. Rajendra Reddy Garu, Placement Officer of New Science Degree and PG College. ఓకే ఈ రోజు మన జిగా న్యూ సైన్స్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ లో ఎంతో ఉల్లాసంగా అండ్ ఫెంటాస్టిక్ గా నడుస్తూ ఉంది. సో మరి మన ఎపిసోడ్ మన జిగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కి ఎలా అనిపించిందో ఇప్పుడు సర్స్ అడిగి తెలుసుకుందాం. సార్ హౌ డు యూ ఫీల్? సో ఇట్ ఇస్ వెరీ ఫంటాస్టిక్. మా స్టూడెంట్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యారు. ఐ అప్రిషియేట్ దేర్ క్రియేటివ్ టాలెంట్. థాంక్స్. ఓకే న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాజమాన్య ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ఈటీవీ ప్లస్ జిగా ప్రోగ్రామ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సైంటిస్ట్ సై గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ వచ్చేసాయి. ముందుగా రన్నర్స్ కి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయాల్సిందిగా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అని కోరుతున్నాను. సైంటిస్ట్ సై గేమ్ లో విన్నర్స్ మా టీమ్ బాయ్స్ కి మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే ఈ రోజు మన జిగా న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఇంత ఉల్లాసంగా ఇంత అద్భుతంగా సాగడానికి ముఖ్య కారణం మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో సైంటిస్ట్ సై గేమ్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు అండ్ ప్రైజెస్ గెలిచినారు కాబట్టి గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. రేణు ఈ రోజు ఎవరు గెలిచారో తెలుసా? హే ఐ నో. యు నో నా? మరి టెల్ అయితే. ఈ రోజు గెలిచింది న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ వరంగల్. ఎస్ అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఈరోజు చాలా సూపర్ గా టాస్క్ ని పర్ఫార్మ్ చేశారు, డాన్సులు చేశారు, ఎంటర్టైన్ అయ్యారు అండ్ ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేద్దాం. అంటిల్ దెన్ వి ఆర్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ఉదయ్. దిస్ ఇస్ రేణు. బై బై. అను డార్లింగ్ చెప్పు డియర్. మనం కేరళ టూర్ వెళ్దాం అనుకున్నాం కదా. అవును డార్లింగ్. ఎప్పుడు వెళ్తున్నావు? అదే అను ఇద్దరం టూర్కి వెళ్తే బోలెడు ఖర్చు అవుతుంది కదా. అయితే నేను టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత నీకు ఆ ప్రదేశాల గురించి కళ్ళ కట్టినట్టు చెప్తాను. ఓకే మను పర్లేదులే. థ్యాంక్ యూ మను. నువ్వు ఇంత ఫాస్ట్ గా ఒప్పుకుంటావు అనుకోలేదు. ఇంతకీ ఈ రోజు వంట ఏం చేసావు? పదా తిన్నా ఆకలవుతుంది. మీరు తినడం ఎందుకండి, నేను తిని ఆ రుచి మీరు ఆస్వాదించేలా చెబుతా కదా.